నిన్న బీసీ బిల్లు గురించి సంబంధించిన అంశంలో హైకోర్టు స్టే విధించడం జరిగింది. జియో నెంబర్ 9 ఏదైతే ఉందో దాని మీద స్టే విధిస్తూ నిర్ణయం తీసుకోవటం. దాని తర్వాత పరిణామాలు ఇమీడియట్‌గా స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ దాన్ని ఇచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎప్పటినుంచో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంశం ఇది బీసీ బిల్లు. స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ కోసం బీసీలకు మేము 42% రిజర్వేషన్స్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వాగ్దానాలు ఇచ్చినటువంటి దాన్ని మేము చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ బిల్లుని గవర్నర్ పంపిస్తే గవర్నర్ ఆ బిల్లు ఆమోదించాలి, ఆమోదించి లేదంటే రాష్ట్రపతికి పంపాలి అని ఉంటే, బట్ అది ఏది అయిందో లేదో మనకి ఇంకా తెలియదు. అది ఈలోపే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగి రాష్ట్రపతిని ఆమోదించుకోవాలని చెప్పేసి అక్కడ అడగడం జరిగింది. రాష్ట్రపతి గారు మరి ఇవ్వనట్టున్నారు అది అపాయింట్మెంట్ కూడా. అయితే హడావుడిగా ఏంటంటే ఇక ఒక జియో పాస్ చేసేసి ఆ జియో ద్వారా ఎలక్షన్కి వెళ్తామని చెప్పేసి అంటే జియో మీద కొంతమంది రెడ్డి సమాజ వర్గం సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్తే కోర్టుల కేసు నడుస్తున్నప్పుడే దాని మీద ప్రభుత్వం అప్రమత్తం అయ్యి ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో నడుస్తున్న సుప్రీంకోర్టుకి వెళ్ళి కేవేట్ లాగా వెళ్దామని చేస్తే ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది కాబట్టి అంశం మీరు హైకోర్టుని తెలుసుకోండి చెప్పి సుప్రీంకోర్టు చెప్తే మళ్ళీ ఆఖరికి వచ్చేసి తెలంగాణ హైకోర్టుకి వచ్చింది సమస్య. అయితే ఇక్కడ చాలా వాదోపవాదాలు జరిగినాయి. దాదాపుగా 2 రోజులు చాలామంది న్యాయవాదులు ప్రభుత్వం తరపున అటు వాళ్ళ ఎవరైతే అప్పీల్ చేసారో దీనికి వ్యతిరేకంగా చేసారో వాళ్ళ తరపున అందరి తరపున వాదనలు జరిగినాయి. అన్ని వాదనలు జరిగిన తర్వాత లాస్ట్కు హైకోర్టు ఏం చేసిందంటే లేదు ఈ జియో ఏదైతే దాన్ని మేము స్టే విధిస్తున్నాం, 4 వారాలు సమయం ఇస్తున్నాం, 2 వారాల్లో మీరు దీని మీద కౌంటర్ ఫైల్ చేసుకోని చెప్పడం జరిగింది. అది లాస్ట్కు మళ్ళీ వచ్చేసి ఎక్కడికి అక్కడ వచ్చినట్టుగా మళ్ళీ లాస్ట్కు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్స్ కూడా లేవని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ యాక్చువల్గా మనకు ఈ రిజర్వేషన్ అనేది అంశం అనేది గతంలో ఇందిరాసాని తీర్పు ఉన్నప్పుడు జరిగిందంటే 50% కంటే ఎక్కువ ఉంటే రిజర్వేషన్స్ ఉంటే ఆమోదించడం చెప్పి తెలుసు. బట్ కానీ మరి ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా తీసుకెళ్ళాలని చెప్పి ట్రై చేసింది తమిళనాడులో ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మరి రిజర్వేషన్ కావాలన్నప్పుడు ఈ రిజర్వేషన్ని 9th షెడ్యూల్ చేర్చడం జరిగింది. అక్కడ ఆ చేర్చిన తర్వాత 50% ఎబో ఎలక్షన్స్ కోసం అని 50% ఎబో రిజర్వేషన్ వాళ్ళకు అనుమతి వచ్చింది. రాజ్యాంగంలో మార్పు ద్వారా వచ్చింది అది. బట్ ఇక్కడ అట్లా రాజ్యాంగ మార్పు లేకుండా అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రయత్నం చేసి మరి ఆ ప్రయత్నం అయితే నాకు తెలిసి బెడ్స్ కొట్టింది. మరి ఇక్కడ లాస్ట్కి ఏదైనా సరే రాజ్యాంగంలో చేసిన మార్పుల వల్ల రావాల్సింది చెప్తే మరి రాజ్యాంగంలో కనుక 9th షెడ్యూల్ పెట్టకపోతే రిజర్వేషన్ అనేది సాధ్యం కాకపోవచ్చు. మరి దీని మీద తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. వెకేట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పుని, బట్ అది సాధ్యం కాకపోవచ్చేమో. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమని చెప్తుంది. గతంలో చెప్పినటువంటి మనకు అంశం ఉంది కాబట్టి చూడాలి. మరి ఇదైతే అంత ఈజీగా అయ్యేటట్లేదు. మళ్ళీ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరిగే వరకు అయితే మరి ఇది రిజర్వేషన్ అనేది అంత ఈజీగా కాకపోవచ్చు. మరి ప్రభుత్వం